హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఏం చూపిస్తున్నానంటే అసలు పిల్లలకి ఎలా తినిపించాలి. జనరల్గా ఈ తల్లి పాలతో కలిపి ఇనీషియల్ స్టేజ్లో పెడతారు కదా, బట్ కొన్నాళ్ళ తర్వాత ఒక 1 or 2 years తర్వాత కొంతమంది పెట్టక పిల్లలకి స్పీచ్ డిలేస్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. బట్ అసలు మనం ఎలా పెట్టాలి అనేది నేను ఒకసారి చెప్తాను. దీనికి ఒక రూల్ ఉందండి. ఆదివారం, మంగళవారం, బుధవారం అంటారనమాట. మా పిన్ని చెప్పారు. ఆదివారం లాస్ట్ టైం నేను రమారావి గారి వీడియోలో కూడా చూశాననమాట. ఆదివారం ఆయుష్ వచ, మంగళవారం మాట వచ, బుధవారం బుద్ధి వచ అని ఈ 3 daysలో పెడితే ఏంటంటే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. ఈ వచ పౌడర్ ఉంది కదా, ఇది ఏంటంటే లాస్ట్ టైం కొమ్ములు తీసుకొచ్చి పెడితే మా అత్తయ్య గారు, మా అమ్మ ఇద్దరు ఎవరో చేశారు. మా అమ్మ చేసినట్టుంది. వచ పౌడర్ కొమ్ముల్ని జస్ట్ మిక్సీ పెట్టారు. ఇది తేనె. ఈ రోజుల్లో తేనె ఎంత ప్యూర్గా దొరుకుతుందో తెలియదులేండి. ఈ తేనెలో కొంచెం వచ వేసి ఇట్లా స్పూన్తో తినిపిద్దామంటే ఆ టేస్ట్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. చూపిస్తాను చూడు. టేస్ట్లో ఏం చేస్తారంటే కొంచెం వచ తీసుకొని, చాలా కొంచెం తీసుకోవాలి, ఒకేసారి మనం పెట్టేయకూడదు. బట్ రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయండి. స్పీచ్ డిలే అన్నిటి కోసం జనాలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. వచ అట్లీస్ట్ మనం 6 months అన్న ట్రై చేస్తే దీనిలో ఆయుర్వేదిక్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఇలా కొంచెం ఇలా కదిపేసి, ఈ స్పూన్తో ప్రాపర్గా కలవట్లేకపోతే మీరు ఇలా తీసుకొని ఇలా మొత్తం కూడా తీసుకోరు వాళ్ళు. అసలు ఆ టేస్ట్ని పిల్లలు చిన్నప్పుడైతే అన్ని టేస్ట్లు చూస్తారు కానీ ఈ టేస్ట్ని యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. దీన్ని ఇలా కొంచెం చేతిలో తీసుకొని ఇలా ఊరికే వాళ్ళు ఏదో ఒక ట్రాన్స్లో ఉన్నప్పుడు ఇలా నాలుగుకి ఇలా పూసేయాలన్నమాట. అలా ఆదివారం, మంగళవారం, బుధవారం పెడితే కొంచెం ఎఫెక్టివ్గా రిజల్ట్స్ ఉంటాయని అంటారనమాట. దీని టేస్ట్ కొంచెం జనరల్గా పిల్లలకి కడుపులు నొప్పి అలా ఉన్నప్పుడు కూడా ఈ వచని కొంచెం వాటర్లో కలిపి పౌడర్ని పొట్ట మీద రాస్తే కూడా డైజెషన్ అనే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవంటండి. ఒకసారి ట్రై చేయండి. వచ వల్ల మాత్రం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను కూడా కేర్ చేయలేదు మా బాబు చిన్నగా ఉన్నప్పుడు, బట్ వాడికి కొంచెం మాటలు లేట్ అయినాయి అని నేను ట్రై చేస్తున్నాను. ఇంప్రూవ్మెంట్ అయితే నాకు కనపడింది. మీకు ఎవరికన్నా అంటే ఇలా ట్రై చేయండి. బట్ పిల్లలకి ఏది వాడినా స్టీలు, వెండి అందరం అఫోర్డ్ చేయలేములేండి. చిన్నవి అట్లీస్ట్ వాటర్ గ్లాస్ అయినా స్టీల్వి ఎక్కువ వాడడానికి ప్రిఫర్ చేయండి. అది కూడా చెత్త స్టీల్ కాకుండా కొంచెం మంచివి. మన పిల్లల గురించి మనమే కేర్ తీసుకోవాలి కాబట్టి కొంచెం స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఇలా జస్ట్ నాకు ఇచ్చేయండి. అలా 3 days ట్రై చేయండి వీక్లో. అట్లీస్ట్ ఫర్ 2 months కన్నా మనకు రిజల్ట్స్ తెలుస్తాయి. నాకైతే తెలిసింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.